అందరికీ నమస్కారం. ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, దత్తాత్రేయ మరియు గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. మహాదేవ శ్రీమాత్రే నమః. 2024 డిసెంబర్ మాసం ధనుస్సు రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి? గ్రహస్థితి ఎలా ఉంది? ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది అంటారు? తప్పకుండా ధనస్సు రాశి వారికి ఈ యొక్క 2024 చివరి మాసము కొంత ఇబ్బందికరంగానే ఉండబోతుంటుంది. వీరికి హెల్త్ రిలేటెడ్ ఇబ్బందులు, శ్వాసకోశకు సంబంధించినటువంటి ఇబ్బందులు కావచ్చును, అదేవిధంగా ల్యాండ్ రిలేటెడ్ సమస్యలు, ముఖ్యంగా రుణ బాధ, ఊరికి అటు ఇటు త్రిప్పుట, కార్య ప్రతికూలత, అగౌరవము ఏర్పడేటువంటి సందర్భాలు, స్టమక్ రిలేటెడ్ అండ్ నేత్ర సంబంధిత ఇబ్బందులు, కొంత దీంతో పాటుగా వస్తు నాశనము, కుటుంబంలో కలతలు, బంధుమిత్రులతో కూడా వైరం ఏర్పడేటువంటి సందర్భాలు అయితే గోచరిస్తున్నాయి. మరి ముఖ్యమైనటువంటిది ఏమిటి అంటే అనవసరమైనటువంటి ప్రయాణాలు. ఈ అనవసరమైనటువంటి ప్రయాణాలు చేసి డబ్బు వృధా ఖర్చు, కోపము, టెంప్ట్ కాకండి ఊరికే. ఇదైతే గుర్తుంచుకోండి. సమీప బంధు నష్టము, ప్రాణాపాయ సూచనలు ఉన్నవి. ధన నాశనం అయితే కనబడుతుంది ఏదో ఒక రకంగా. దీంతో పాటుగా భార్యాభర్తలలో గొడవలు ఏర్పడేటువంటి పరిస్థితి, అనారోగ్యము, అసలు డబ్బు ఎట్లా వస్తుంది, ఎట్లా ఖర్చు అవుతుంది అనేటువంటిది కూడా మీకు అర్థం కాని పరిస్థితి. ఎంతో అద్భుతంగా ఉండే 2023లో ఈ 23 సుమారుగా 7-8 నెలల నుండి అసలు ఏం జరుగుతుంది అనేటువంటిది కూడా మీకు అర్థం కావటం లేదు. భార్యతో గొడవల, సొంత అక్కతో గొడవల, చెల్లెతో గొడవల, తమ్మునితో గొడవల, లేదా అన్నతో గొడవల, బావమరుదులకు గొడవల, లేదా మనం ఒకటి చెప్తే మీరు ఒకటి అర్థం చేసుకోవడమా, లేదా కొంత అసలు కొన్ని సందర్భాలలో మీ తల గోడ కొట్టుకున్న గోడకేసి బాదుకునే సందర్భాలు కూడా ఉంటుంది. ఇక నమ్మిన వారి నుండే మోసము, అవమానాలు, అవరోధాలు. ఎవరికో నమ్మి మనం డబ్బులు ఇస్తే అది తిరిగి రాకపోగా గొడవలు కావచ్చును, ఇబ్బందులు. అదేవిధంగా పనిచేసే చోట వర్క్ ప్రెషర్, అసలు మానేద్దామా అనే ఆలోచన, అసలు జాబు సర్చ్లో ఉండి 10 నెలలు 8 నెలల నుండి ఉండేవారు కూడా ఉన్నారు. ఏదో వ్యాపారం మనం దగ్గర దాకా వచ్చింది, అబ్బా బాగుంటుంది ఇది అనుకునేటువంటి సందర్భంలో అయ్యో దీనివల్ల ఇంత లాస్ అయ్యానా, అరే వెళ్ళకుండా అయిపో అనేటువంటి 1-2 కాదు, చాలా ఇబ్బందులు అయితే ఉన్నవి. జాగ్రత్తగా ఉండండి. మరొకటి ఏమిటి అంటే గొడవలు అయితే ఉన్నాయి, వేల తప్పిన భోజనము కూడా కనబడుతున్నది. మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే ధన కనక వస్తువులు, ఇదొక్కటైతే మీకు ఏదో రకంగా రాబోతూ ఉన్నది ఈ డిసెంబర్లో. అదేవిధంగా కీర్తి, అకారణమైనటువంటి కలహాలు స్త్రీ మూలకంగా, ఇది జాగ్రత్తగా ఉండండి. మరొక విషయం ఏమిటయ్యా అంటే స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ కావచ్చును, ఆశించినటువంటి కోరిక ఏదైతే ఉందో అది జరగకపోగా ఇబ్బందులు, రోగ వృద్ధి ఉన్నది, కష్టకాలం అని చెప్పవచ్చును, కొంత మానసిక బాధ అని చెప్పవచ్చును ఈ యొక్క డిసెంబర్ నెల. దీంతో పాటుగా ఈ యొక్క డిసెంబర్ నెలలో చివరికి వెళ్ళేసరికి కొంత దుర్మార్గ స్నేహము కనబడుతున్నది, అకాల భోజనము కనబడుతున్నది. అంటే ఎవరు మంచివారు ఎవరు చెడ్డవారు అనేటువంటిది మీకు అర్థమవుతుంది జనవరిలో. మరొక విషయం ఏమిటంటే బంధుమిత్రులతో కూడా కొంత విరోధాలు, ఇవన్నీ ఓపికతో ఉండండి, ఓపిక పట్టండి. నేను ఓపిక పట్టను, నేను ఇట్లానే ఉంటాను అనుకుంటే మనం ఏం చెప్పలేం. 100లో 75% మందికి ఇట్లా ఉంటే 25% మందికి జాతకములో దశ అంతర్దశలు బాగుంటే, కొందరికి బాగున్నాయి. ఇదే ధనస్సు రాశి వారికి సంబంధించి ఫిలిప్పీన్స్లో వారు అద్భుతంగా జాబ్లో సెటిల్ అయ్యారు. అద్భుతమైనటువంటి జాతకం నడుస్తూ ఉన్నది వారికి. తప్పకుండా మీరు వెళ్ళొచ్చును అని చెప్పాము. ఎప్పుడు సుమారుగా 2024 జనవరి ఫిబ్రవరిలో వారు హ్యాపీగా వెళ్ళారు, అద్భుతంగా ఉన్నారు. జాతకంలో తెలిసిపోతుంది మనకు. జస్ట్ చార్ట్ ఓపెన్ చేయగానే
అర్థమవుతుంది మనకు. ఇప్పుడు ఒక టీజర్ ట్రైలర్ చూడగానే మనకు ఎట్లా ఉంటుంది సినిమా అనేది ఎట్లా అర్థమవుతుందో, ఈ జాతకము అనేటువంటి చార్ట్ చూడగానే మనకు అర్థమైపోతుంది వీరి భవిష్యత్ ఏమిటి, వర్తమానం ఏమిటి, ఇలాంటిది. కనుక అదొక్కసారి అబ్జర్వ్ చేసుకొని వ్యక్తిగత జాతక పరిశోధనకు మీరు, ఎందుకంటే నేను అని నేను చెప్పట్లేదు, నా సబ్జెక్టు మీద నమ్మకంతో నేను చెప్తున్నాను అంతే. కనుక అది మీరు అర్థం చేసుకోండి. ఎక్కడెక్కడనో ఎంతోమంది గురువులను కలిసి ఉన్నాము, ఎంతమందినో పూజలు చేయించుకొని ఉన్నాం, మాకు ఈ ఫలితం కాలేదు అంటే ఎందుకు కాలేదు? ఏదో ఒక జ్ఞానం అయితే వస్తుంది కదా, అవునా కాదు? ఇప్పుడు ఇన్ని పూజలు చేస్తారు, పూజ విధానం మీకు అయితే అర్థమవుతుంది కదా, దాని తర్వాతనే కదా మీకు ఒక పరిస్థితి అనేది అర్థమయ్యేది. జాతకంలో శుక్రుడు బాగుండకుంటే ఎన్ని పూజలు చేసినా ఫలితం రాదు. శుక్రాచార్యుల వారు మనకిచ్చేటువంటిది అనుగ్రహమే అది. కనుక శుక్రుడు బాగుంటాడు, అది గమనించుకొని ముందుకు వెళ్ళండి. మరి యొక్క ధనస్సు రాశి వారికి అద్భుతం ఏమిటి అంటే శని భగవానుడు. కనుక పనిచేసే వారిని కానీ, ఇంట్లో టాయిలెట్స్ శుభ్రంగా ఉంచుకోకున్నా కానీ, చిరిగిన బట్టలు వేసుకున్నా కానీ, ముసలి వారిని దూషించినా కానీ, గుడి బయట ఎవరైనా దానం ఎత్తుకునేటువంటి వారు ఉంటే వారిని అవమానించిన, వారికి ఒక రూపాయి దానం చేసిన 100 రూపాయల ఫలితం మీకు వస్తుంది. అదేవిధంగా కొంత ముసలి వారికి కానీ, వృద్ధాశ్రమంలో కానీ ఏదైనా సహాయం చేసడం వల్ల ఎక్సలెంట్ రిజల్ట్ మీకు ఉంటుంది. ధనస్సు రాశి వారికి చక్కటి కీర్తి, ధనాదాయము, శ్రమకు గుర్తింపు, ప్రయాణాలలో లాభాలు, వ్యవహారము ఏదైతే ఉందో అద్భుతంగా సఫలీకృతం అవ్వడం, ఇవన్నీ ఎప్పుడు నేను చెప్పినటువంటి పరిహారాలు చేసుకునేటువంటి సందర్భం. మరి ముఖ్యమైనటువంటిది మరొకటి ఏమిటయ్యా అంటే, ఈ యొక్క ధనస్సు రాశి వారికి కార్యసిద్ధి, శారీరక సౌఖ్యము, చక్కటి ఆరోగ్యము, అధికారుల సందర్శనము, దానివల్ల మీకు చక్కటి పేరు ప్రఖ్యాతలు, సంపూర్ణ ఆనందము రాబోతూ ఉన్నది. ఇది రాబోతూ ఉన్నది, ఇది గుర్తుంచుకోండి. ఇప్పుడు ఏదైతే జరుగుతున్నదో చెప్పి ఉన్నాను, దానిని మీరు అవరోధించాలి అంటే దక్షిణామూర్తి, అదేవిధంగా మన దత్తాత్రేయ స్వామి ఆరాధన చేసుకోండి. మన వద్ద కేవలం 2500కే హోమాది కార్యక్రమాలు చేస్తున్నాం. అంటే ఈ నెగిటివ్ చెప్పి ఈ హోమం చేస్తున్నాం అని చెప్పడం అని కాదు. అది మీరు ఒకసారి క్వశ్చన్ వేసుకోండి. ధనస్సు రాశి వారు ఎవరైతే ఉన్నారో, మరి ధనస్సు రాశి వారు అన్నా కూడా మన మాదే రాశో కూడా తెలియని వారు కూడా ఇప్పటికీ ఉన్నారు. కనుక నేనేం చెప్తున్నాను అంటే, ఇక్కడ ముఖ్యంగా మీరు చూసుకోవాల్సింది, ఇక్కడ మనకు భా అక్షరము కావచ్చును, అంటే సుమారుగా దాక్షరము, డాక్షరము, భిక్షపతి కావచ్చును, బాబీ కావచ్చును, అదేవిధంగా మూలా నక్షత్రము, పూర్వాషాఢ నక్షత్రము, ఉత్తరాషాఢ 1వ పాదము, వీరందరూ కూడా ఈ జా అక్షరము కానీ చాలా ఇబ్బందిగా ఉంది, జ్యో అక్షరం కానీ. కనుక కొంత జాగ్రత్తగా ఉండండి. వృచ్చికం వస్తుంది, జో అయినా జా అయినా. జానీ మాస్టర్ పాపం తనది ఉన్నా లేకున్నా వచ్చింది కదా, అట్లా ఉంటుంది పరిస్థితి. ఒక జానీ మాస్టర్ కాదు, ఈ జా మీద ఉండేవాళ్ళు కూడా ఉన్నారు ప్రముఖులు, ఎందుకు పేరు కానీ అట్లుంటుంది. కనుక ఏదో మనం మంచిగా ఉన్నా ఇవాళ రేపు తప్పే ఉన్నది, బట్ట కాల్చి మీద వేస్తారు. కనుక జాగ్రత్తగా ఉండండి. ఈ యొక్క హోమంలో పాల్గొనండి. సంకటహర చతుర్థి రోజు చేస్తున్నాం, కేవలం 2500కు. విన్నరా, ఆల్ ద బెస్ట్. డిసెంబర్ మాసంలో ధనుసు రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి, అలాగే మీరు చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు.